కీర్తనల గ్రంథం 71వ కీర్తన 17, 18, 19 వచనాలు. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చితిని. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధుడనైండు వరకు నన్ను విడువకుము. దేవా, నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయినవాడు ఎవరు? కీర్తన గ్రంథంలో అద్భుతమైన దేవుని మాటలు మనకు కనబడుచు ఉన్నాయి. ప్రత్యేకముగా ఈ కీర్తన 71వ కీర్తన బాల్యము నుండి వార్ధక్యము వరకు పలు విషయాలు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక అద్భుతమైన కీర్తన. దీనిలో చాలా విషయాలు రాయబడి ఉన్నవి. అలాగే ఈ దినాన్ని మనము ఈ పుట్టినరోజు శుభ సందర్భముగా దేవుని యొక్క అద్భుతమైన సహాయం, అద్భుతమైన కృప దేవుడు వీరికి దయచేస్తున్నాడని వారితో కలిసి మనము దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాం. అలాగనే పుట్టినరోజులో ఒక ప్రత్యేకమైన దీవెనగా సృష్టికర్త అయిన దేవునిని ఘనపరిచే ఒక ప్రత్యేకమైన విషయం. ఈరోజు నేను మీతో 3 విషయాలు పంచుకోవడానికి ఆశపడుచు ఉన్నాను. మొదటిగా, ఈ లోకములో పుట్టిన మనమందరము కూడా ఆధ్యాత్మికముగా ఆశీర్వదించబడాలి అన్నది దేవుని యొక్క అద్భుతమైన ఆకాంక్ష. A spiritual blessing. తప్పక మనమందరం ఆధ్యాత్మికముగా దీవించబడుచు ఇతరులకు దీవెనగా ఉండాలన్నది దేవుని యొక్క అద్భుతమైన ఆశ. ఎందుకనగా ఇక్కడున్న మనమందరం యేసయ్య ప్రేమను ఎరిగిన వారముగా, యేసయ్య ప్రేమను అనుభవిస్తూ ఈ లోకపు యాత్రలో సాగుచున్న మనం ఇంకా ఆధ్యాత్మికముగా ఎదగడానికి ఈరోజు జరుగుతున్న యొక్క ఈ కార్యక్రమంలో సర్వశక్తిమంతుడైన దేవుడు పాస్టర్ ఫ్రాన్సిస్ గారికి దేవుడు ఇస్తున్న ఈ అద్భుతమైన దీవెనతో మనమందరం ఆధ్యాత్మికముగా బలపరచబడాలి. చాలామంది దేవుని సేవకులు, సేవకురాళ్ళు, విశ్వాసులు, అభిమానులు, ఇమీడియట్ కుటుంబ సభ్యులు, విశాల కుటుంబం చాలామంది ఇక్కడ అందరూ కూడి ఉన్నారు. మనందరి పట్ల దేవుని యొక్క ఆశ, ఈ లోకపు యాత్రలో మనము సాగుచు ఆధ్యాత్మికముగా ఎదుగుచు ఉండాలి. దానికి ఆధారభూతముగా ఒక చక్కని వాక్యం మీకు జ్ఞాపకం చేసుకున్నాను. మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 33వ వచనం మీరు చాలామంది కంటతగా చెప్పగలరు. దేవుని రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును అనే అద్భుతమైన రీతిలో తప్పక మనమందరం ఆధ్యాత్మికముగా ఇంకా పురోగతిలోనికి వెళ్ళడానికి ఈ పుట్టినరోజు సందర్భముగా దేవుడు మనలను బలపరుస్తూ ఉన్నాడు. రెండవ బ్లెస్సింగ్, సోషల్ బ్లెస్సింగ్. ఈ లోకపు యాత్రలో మనం సాగుచుండగా మనము జీవించే సమాజంలో, మనము జీవించే సంఘంలో, మనము జీవించే ప్రజల మధ్య, నిజానికి దేశంలో కూడా అలాగునే దేవుని మహాకృపలో దేశములో మాత్రమే గాక ప్రపంచములోనూ దీవెనగా ఉండడానికి దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. You can be a blessing to the universe only with the grace and the sovereign grace of God. అది దేవుడు ఆ కృప చూపించే అద్భుతమైన రీతి. సహోదరు ఫ్రాన్సిస్ గారు ఆ దీవెనలో వారు ఇతరులకు ఎంతో దీవెనగా ఉన్నారని ఇప్పటి వరకు చాలా విషయాలు మనం వింటున్నాం. ప్రక్కన చక్కగా తగిన ఫొటోస్ కూడా చూపిస్తూ ఉన్నారు. ఆ విధముగా సాంఘిక పరముగా, సమాజపరముగా మనము దీవెనగా ఉండడానికి దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుచున్నాడు. పాస్టర్ జాన్ ఫ్రాన్సిస్ గారికి ఇచ్చిన ఆ దీవెన
తప్పక ఆయన కృపలో సాగుచున్న మనము కూడా ఇతరులకు దీవెనగా మనమును ఉండగలము అని. మూడవ బ్లెస్సింగ్ మనం చూసినప్పుడు ఆ ఫిజికల్ బ్లెస్సింగ్. కుటుంబ పరముగా దేవుని యొక్క అద్భుతమైన ఆశీర్వాదములు, భౌతిక పరముగా ఆశీర్వాదములు. ఈ భౌతిక పరమైన ఆశీర్వాదము మనము అబ్రహాము సంతతికి చెందిన వారముగా ఈ లోకపు యాత్రలో ఆశీర్వాదము మాత్రమే గాక ఇతరులకు ఆశీర్వాద కారణముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచాడు. ఈ సమయంలో పాస్టర్ ఫ్రాన్సిస్ గారికి నాకు మీలో చాలామంది ఆశ్చర్యపడుతూ ఉంటారు. మరి మేమిద్దరం అయితే మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మేము ఇద్దరం స్నేహితులు. మీ అందరికీ అర్థమైందిగా. మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఈయన పలానా సోదరుడని. ఆ విధంగా మేము చిన్ననాటి నుండి దేవుని కృపలో ఎదిగిన వారు. ఫ్రాన్సిస్ గారి యొక్క తల్లిదండ్రులు ఫిలిప్ మాస్టర్ గారు, గ్రేసమ్మ గారు. ఇక కుటుంబపరమైన ఆశీర్వాదముగా నేను మాట్లాడుతూ ఉన్నాను. వారు కపిలేశ్వరపురంలో మా నాన్నగారు జరిగిస్తున్న సంఘంలో వెన్నెముకగా నుండి అద్భుతమైన రీతిలో పరిచర్యకంతో సహకరించినటువంటి వారు, పరిచర్యకు బలముగా నిలవబడినటువంటి వారు. చెప్పుకోవాలంటే మేమందరం కూడా ఒక కుటుంబముగా, ఒకే కుటుంబముగా ఎదిగి ఉన్నాం. అలాగనే తల్లిగారు మా నాన్నగారికి ఎంతగానో పరిచర్యలో సహకరించి, నాన్నగారు కూడా ఎంతగానో సహకరించి కపిలేశ్వరపురం గ్రామంలో ఆ దినాల్లో ప్రారంభమైన ఆ సేవను బలమైన రీతిలో వారు ప్రోత్సహించారు. నేటికి కూడా నేను అదే గ్రామంలో కపిలేశ్వరపురంలోనే దేవుని యొక్క పరిచర్య చేస్తూ, దేవుడి యొక్క పరిచర్య అక్కడ అభివృద్ధి చెందుచు ఉన్నది. అది ఒక అద్భుతమైన రీతిలో ఆ పరిచర్యను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆ సంఘం నుండి ఫ్రాన్సిస్ గారు దేవుని సేవకునిగా వారు తర్బీదుకు వెళ్ళడం, ఆ తరువాత దేవుని యొక్క చిత్త ప్రకారముగా ఈ హైదరాబాద్ పట్టణానికి దేవుడు నడిపించడం 1987లో 86లో పాస్టర్ ఫ్రాన్సిస్ గారు మరి మొదటిగా హైదరాబాద్ పట్టణానికి రావడం జరిగింది. అది చాలా అద్భుతమైన రీతిలో దేవుడు ఈ మహాపట్టణానికి వారిని నడిపించారు. అప్పటి నుండి వారు పరిచర్యలో చాలా నమ్మకముగా పనిచేస్తూ, నేను వారి పరిచర్య ప్రారంభించిన తర్వాత మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఎర్రగడ్డ నుంచి ఇక్కడ వరకు నడిచే వచ్చాను. మధ్యలో ఏ విధమైన ఇల్లులు అవి కూడా లేవు. ఆ పరిస్థితుల్లో అప్పటి నుండి దేవుడు అద్భుతమైన రీతిలో ఈ పరిచర్యను అభివృద్ధి చేస్తూ నడిపిస్తూ వచ్చారు. మరి తల్లిగా ఒక అద్భుతమైన సాక్ష్యమును చెప్పేవారు ఫ్రాన్సిస్ గారి గురించి. వారు చెప్పిన సాక్ష్యమునకు ఆధారభూతమైనటువంటి ఒక అద్భుతమైన వాక్య భాగం యెషయా ప్రవచనములో 42వ అధ్యాయంలోని 3వ వచనం. నలిగిన రెల్లును అతడు విడువడు, మకమకలాడుచున్న జనపనారవతిని ఆర్పడు అని వారి తల్లి గారు గ్రేసమ్మ గారు చెప్పేవారు. ఆయన పుట్టిన వెంటనే ఆయనకు మరి చాలా బలహీనత వచ్చిందని, ఆ బలహీనతను బట్టి మరి వారు ఏ పరిస్థితిలో ముందుకు వెళ్ళగలరో లేదో అనే పరిస్థితిలో దేవుడు అమ్మగారికి ఈ అద్భుతమైన మాటనిచ్చి ఆ కుమారుని నిలబెట్టారని చాలాసార్లు సాక్ష్యం చెప్పారు. మీలో కూడా చాలామంది ఆ సాక్ష్యములను వినే ఉంటారు. ఆ వాక్యం వారి పట్ల నెరవేర్చి ఆ బాల్య దశ, ఆ ప్రారంభపు దినములు మొదలుకొని ఈ రోజుకు 60వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారంటే ఆ దేవుడు ఆ వాక్యమును అద్భుతంగా నెరవేరుస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరియు మరి దేవుడు సిద్ధపరిచిన ఈ అద్భుతమైన పరిచర్యలు, చక్కగా ఇక్కడ జరుగుతున్న పరిచర్యలు గూర్చి, వీరి ద్వారా జరుగుతున్న పరిచర్యలు గూర్చి, వారికి దేవుడిచ్చిన ఫిజికల్ ఫ్యామిలీని దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఈ రోజున ఈ ఫిజికల్ ఫ్యామిలీలో అద్భుతమైన రీతిలో వారి కుమారుడు జాషువాను దేవుడు సిద్ధపరిచి వాడుకుంటున్న రీతిని బట్టి దేవునికి మహిమ
కలుగునుగాక. ఇది ఒక అద్భుతమైన విషయం. ఇందాక చాలామంది చెప్పుకుంటూ వచ్చారు, అయ్యారు మీరు పరిచయం మానేయొద్దండి అని అన్నారు. నిజానికి పాస్టర్ గారికి రిటైర్మెంట్ లేదు, ఏమి లేదు, రిటైర్మెంట్ లేదు. చివరి వరకు కూడా మనలో చాలామందిని మనం చూసాం. వార్ధక్యం వచ్చినా కూడా వారి యొక్క ఆశ తప్పకుండా దేవుని వాక్యం ఇంకా చెప్పాలి, మందిరంలో ఇంకా చెప్పాలి. ఆ క్రమంలో మనము చూస్తూనే వస్తూ ఉన్నాం. ఆ విధముగా మా సోదరి ఫ్రాన్సిస్ గారు అద్భుతమైన పరిచర్యను ఈ తెలంగాణ రాష్ట్రంలో, అనగా అంతకుముందు కలిసి ఉన్న రాష్ట్రమైన మళ్ళీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆ దినాల్లో కూడా అనేక చోట్లకు వారు వెళ్ళుచు అద్భుతమైన విషయాలు తెలియపరిచారు. ఈ విధంగా మీ కుటుంబముగా దేవుని యొక్క ఆశీర్వాదాలు చూస్తూ ఆశీర్వాదమునకు కారకుడుగా ఉండడానికి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అలా ఇప్పుడు జరుగుతున్న ఈ పరిచర్యలు అద్భుతమైన పరిచర్యలు మనమందరం ఈరోజు చూస్తున్నాం, వింటున్నాం. దీనంతటికి అద్భుతమైన ప్రార్థన ఉన్నదని ఈ రోజుకి కూడా మరొకసారి దేవుడు మనందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడి సేవకులమైన మనందరికీ కూడా ఈ ప్రార్థన అనుభవం చాలా అవసరం. ప్రార్థనతోనే దేవుని యొక్క పరిచర్యను చేయగలం. అలాగే దేవుని సేవకులుగా కూడి వస్తున్న వారు ఈరోజు చూసుకునే పరిచర్యను బట్టి ఇంకా మీలో దేవుడు మరింత ఆసక్తిని పెంచుతాడు దేవుని పని కొరకు. ఇంకా నేను కూడా ప్రయాస పడాలి. దానికి ఒక మాదిరిగా పాస్టర్ ఫ్రాన్సిస్ గారిని గురించి మనం వింటున్నాం. కొందరు చక్కని విషయాలు తెలియపరిచారు. ఇంకా చాలామందికి చెప్పాలి అని చాలా ఆశ కూడా ఉండవచ్చు. కానీ తప్పక ఇది మీరందరికీ కూడా ఎంతో ప్రోత్సాహకరముగా ఉంటుంది. పుట్టినరోజు సందర్భముగా చాలామంది దేవుని సేవకులు చక్కని వాక్య భాగాలు చదువుతూ ఉంటారు. కీర్తన గ్రంథం 65వ కీర్తన 11వ వచనం,